ధన సమస్యలు, రుణ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఇప్పుడు చెప్పబోయే రెమెడీస్ని కనుక పాటించినట్లయితే వారి సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. వీరు ప్రతిరోజు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. ప్రతి గురువారం ఒక పూట ఉపవాసం ఉండాలి. ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామివారికి శనగపిండితో చేసిన లడ్డూలను సమర్పించాలి. 9 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అభిషేకం చేయించాలి. అలాగే ఆలయంలో 27 ప్రదక్షిణాలు ఆచరించాలి. షణ్ముఖి రుద్రాక్షని శాస్త్రోక్తంగా చేయించి అన్ని నియమాలు పాటిస్తూ ధరించినట్లయితే ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ప్రతిరోజు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని 9 సార్లు కనుక పఠిస్తూ ఉన్నట్లయితే రుణ సమస్యలు, ధన సమస్యలు తగ్గిపోతాయి. ఎరుపు రంగు పుష్పాలను స్వామికి సమర్పించాలి. ఎరుపు రంగు దుస్తులను ధరించాలి. ఎరుపు రంగు ఆసనం మీద కూర్చోవాలి. కుజగాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 90 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ధన సమస్యల దగ్గరికి చేరవు. ఈ కుజగాయత్రి మంత్రాన్ని జపించే సమయంలో ప్రతి మంగళవారం సమీపంలో ఉన్న నవగ్రహాల్లో కుజుని దగ్గర దీపారాధన సమర్పించాలి. ప్రతి మంగళవారం 3 గుప్పెళ్ల కందుల్ని గోమాతకు నివేదించాలి. 27 మంగళవారాలు సమీపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉండాలి. ఈ విధంగా 27 మంగళవారాలు ఆచరించాలి. కనకపుష్య రాగాన్ని కుడి చేతి చూపుడు వేలుకు ధరించాలి. కుడి చేతి ఉంగరం వేలుకు పగడాన్ని ధరించాలి. అలాగే ప్రతిరోజు ఉభయ సంధ్యల్లో లలితా సహస్రనామ స్తోత్రాన్ని నియమబద్ధంగా పారాయణం చేస్తూ ఉన్నట్లయితే ఎటువంటి సమస్యలు ఉండవు. అదేవిధంగా సంధ్యావందనం అర్హత ఉండేవాళ్ళు ఖచ్చితంగా సంధ్యావందనాన్ని ఆచరించాలి. సంధ్యావందనాన్ని గనక నియమబద్ధంగా ఆచరిస్తూ ఉన్నట్లయితే అన్ని సమస్యలు తగ్గిపోతాయి. ప్రతిరోజు కులదేవతకు నమస్కరించాలి. గ్రామదేవతకు కూడా ప్రతిరోజు నమస్కరిస్తూ ఉండాలి. ఈ విధంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే రుణ సమస్యలు, ధన సమస్యలు తగ్గిపోతాయి. తీవ్రమైన రుణ, ధన సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి నెల మాస శివరాత్రి రోజున ప్రదోష కాలంలో శివాలయంలో స్వామివారికి అభిషేకాన్ని చేయించాలి. ఈ విధంగా 1 సంవత్సరం పాటు కనుక ఆచరించినట్లయితే వారికి ఉండే అన్ని సమస్యలు కూడా తగ్గిపోతాయి.